జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకొక కుమారుని కనును. ఆయనకు యోహానను పేరు పెట్టు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన ఆత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన దేవుని వైపునకు త్రిప్పును. నాకు ఎలా జరిగెను? నేను ముసలివాడని, నా భార్య బహుకాలం గడిచినది. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును నేను పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు మాటలాడక మౌనువై ఉందువు. దగ్గర పెడుతున్నావు, మైక్ దగ్గర మరియా, ప్రభు నీకు తోడయుండు. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడయుండును. అమ్మమ్మా ఓ మరియమ్మ, వినవమ్మా ఈ శుభవార్త. ఎవరయ్యా మీరెవరయ్యా, భయముగా నాకుందయ్యా, వివరము చెప్పరయ్యా, వివరము చెప్పరయ్యా. గాబ్రియేలు దూతనమ్మా, దేవుడు నన్ను పంపించాడు. గాబ్రియేలు దూతనమ్మా, దేవుడు నన్ను పంపించాడు. నీ గర్భమున బాలుడు జన్మించు, నీ గర్భమున బాలుడు జన్మించు. ఆయన కేసరి పేరు పెట్టమ్మా, ఆయన కేసరి పేరు పెట్టమ్మా. పురుషుని ఎరు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యమునకు అంతం లేనిదే ఉండును. నేను పురుషుని ఎరిగని దాననే ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెతు తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ప్రభునకు నార్పించే తన రుధిని, అంతట మరియమ్మ సంతోషముతో ప్రభునకు భాషణ. మైక్ ఇచ్చే, 2 మైకులు ఇచ్చే, ఇది కూడా ఇచ్చే, వైర్ మైక్ కూడా. పక్కన కింద వైర్ ఉంది, యాంపుల దగ్గర మీరు ఇక్కడ కరెంట్ ఆన్ చేసుకో. మరియా ఆన్ చేసుకోవాలి. స్త్రీలలో నీవు ఆశీర్వదించును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చు, నాకు ఎలాగూ ప్రాప్తించును.
ఇదిగో ఈ శుభవచనము నా చెవిన పడగా నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసిన ధన్యురాలు మరియా. నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలను దీని నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచుండెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరు. ధన్యురాలు మరియా. ధన్యురాలమ్మా. వందనాలు మరియా. వందనాలమ్మా. ఏముందత్తా ఏమీ లేవు. అదేంటి ఎట్లా అంటా తెలీదా? నేను ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తున్నది. ఇంట్లో నుంచి పెట్టేదంటనే ఈ పెట్లహీమిలో యాక్సిడెంట్ జరిగిన నాకే ముందు తెలుస్తాయి. యోసేపుకు ఎంగేజ్మెంట్ ఏం లే మరియా. మరి మాకు కూడా తెలిసే. ఆ మరియా గర్భవతి అంట. పెళ్లి కాలే కదా. ఇప్పుడు గర్భవతి. అవునే గర్భవతి. అయినా మనకెందుకులే యోసేపు వచ్చాడు. పదండి పదండి. అవమానము. మైకి నల్ల బ్లాక్ మైకి 10 మందిలో కలిసి నా మరియను అవమానపరచక యాదిరాలే నువ్వుతో రెడీ ఉంటుందిలే. దావీదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుము. ఆహా, ఏమిటి ఈ దివ్య దర్శనము! నలుగురితో కలిసి నా మరియను అవమానపరిచితిని. వెంటనే వెళ్లి నా మరియను చేర్చుకొనేను. ఏం పేరు పెడుతున్నారు అక్క? వాళ్ళ బంధువులలో ఎవరో ఒకరి పేరు పెడతారులే. ఒక్క మైక్ ఆన్ చేసుకో సీటెక్క. మైక్ అంటే అని చెప్పు. చూడు మనోజ్ అట్లా యోహానా ఈ పేరు ఎవరికి లేదే. యోహాను. దేవుడు ఈ పేరు పెట్టమని చెప్పారు. నా కుమారుని పేరు యోహాను. బాగుందిలే అమ్మా ఈ పేరు. ఇందు మూలంగా తెలియజేయడమనగా కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఇది. మీరందరూ మీ 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 ఊర్లకు వెళ్ళి ప్రజా సంఖ్యరామి చూడరు. చాటింపు వాళ్ళందరు పోయి రాబించుకోండి మా ఎన్ని నట్టే కూర్చున్నా పోయి రాబించుకోమన్నా మా నువ్వు ఏది మాట్లాడే కూర్చున్నా రాబించుకోమా. కొట్టుకునే
షో అట్లాగండి మాటలు పడతాయి దాంట్లో వీడియోలో. నాదా ఇంకా ఎంత దూరము నడవాలి? ఆయాసముగా ఉన్నది. భయపడకు మరియా, దగ్గరికి వచ్చేసాం. కనిపించేదే బెత్లెహేము. నడువలేను నాగా సమాయే, నడచి నడచి నేను అలసిపోయినాను. నడువలేను నాగా భయపడకు మరియా, యెహోవా లేడా పుట్టబోవు శిశువు పుణ్య పురుషుడాయే. బెత్లెహేము పురము దరి చేరినాము, బెత్లెహేము పురము దరి చేరినాము. ఓరిమి తోడను నడవాలి మరియా, భయపడకు మరియా. సరిపోతాయిలే. నాదా ఇంకా ఎంత దూరం నడవాలి? ఆయాసముగా ఉన్నది. ముందుకు రానిది. భయపడకు మరియా, దగ్గరికి వచ్చేసాం. కనిపించేదే బెత్లెహేము. ఏ పిల్లలు వెనక్కి పోండ్రా, కరెంట్ అమ్మలక్కల సత్రములో స్థలముల ఏర్పాటు. ఆడ వాళ్ళందరూ జనం లేకుండా కరెంటు వేరింది. ఆడ పక్కవాడిని ఆయన కరెంట్ వైర్ ఉంది. ఎర్ర వేరు కరెంటు వేరే పిల్లడా ఆడ తగులుకోకుండా వాళ్ళు చూస్తాడు కొంచెం. భార్య నిండు చులాలు, కొంచెం స్థలం ఉంటే ఇస్తావా? పైకి స్థలం లేదేం లేదు, పో ఎప్పు. ఇదేనిబ్బా. అమ్మా అమ్మా, ఎవరయ్యా మీరు, ఏం కావాలి? నా భార్య నిండు చులాలు, నడవలేకున్నది, కొంచెం స్థలం ఉంటే ఇస్తావా? స్థలం లేదేం లేదు, పో ఎప్పు. లెక్క అమ్మా అమ్మా, ఈ మైక్ బాబుకి అమ్మా అమ్మా, ఏం కావాలి? నా భార్య నిండు చులాలు, నడవలేకున్నది, కొంచెం స్థలం ఉంటే ఇస్తావా? అయ్యో నిండు చిరాలే, ఇంట్లో స్థలం లేదయ్యా. మా బంధువులు అందరు నిండిపోయినారయ్యా. ఉన్నట్టు ఆడిపోయా. అమ్మా అమ్మా, ఎవరయ్యా మీరేం కావాలి? నా భార్య నిండు చులాలు, నడవలేకున్నది, కొంచెం స్థలం ఉంటే ఇస్తావా? అయ్యో నిండు చూడాలే, మా ఇంట్లో స్థలం లేదయ్యా. మా బంధువులు అందరు వచ్చి నిండిపోయినారు. నీకు ఇష్టమైతే మా పసుల పక్కన ఉండొచ్చు అయ్యా. ధన్యున్నమ్మా. మరియా, మనకు దేవుడు బెత్లెహేములో స్థలం ఇచ్చాడు, అక్కడికి వెళ్దాం పదా. నెక్స్ట్ వాళ్ళ పాటలు సార్ మనదు పాటలు వాళ్ళు ఏంటి మనకు లిస్ట్ ఇలే సెల్లిలే ఆన్ చేసుకురా మైకు. ఈ ముసలాడికి అప్పుడు సరే చలమాట అనుకున్నాం. ఎలాంటి వైరు కదిలేకుండా రేసిన ఆయన ఒరే పెద్దడా, నువ్వే కట్టలు తీసుకురాపో. ఎప్పుడు నా పిల్లలు సర్దు కూడా పెట్టింది, అందుకే బోసలా వస్తుంది.
ఒరే ఎర్రడా నువ్వే గొర్రెలు చూసినప్పుడు ఎట్టట్టున్నాయో అలాడున్నాయో ఈ గొర్రెలు అత్తదోడ పొడుగొర్రె శివుడి గొర్రె కూని గొర్రె అత్తదోడ శివుడి గొర్రె అన్ని ఉన్నాయి మేము నాకేమో సెలెక్ట్ అంతా భయం ఉంది ఓ నీ పత్తిరోడా ఎప్పుడు నీకు భయమే రత్తగుడు అంటారు మమ్మ ఎవరు మమ్మ రత్తగుడు రత్తగుడు అంటే దావీదు వంశం నుంచి పుట్టినాడంటారా కన్యమరే గర్భవతి పుట్టినాడంటారా ఆయన వస్తే మన పాపాలన్నీ తీసేస్తాడంట ఆ చూసినా లేదా ముసలాడా మా తాతల కాలం నుంచి అంటానే ఉన్నారు ఆ రక్షకుడు వస్తాడని మన పాపాలను తీసేస్తాడని మనను పరుమున చేరుస్తాడని అంటానే ఉన్నారు ఆ రక్షకుడు ఎప్పుడు వస్తాడో ఈ కథ ఎప్పుడు చూస్తామో సరేలే గాని నడిచామైంది పోయి గొర్రెలు చూసినా పోరా అందులో కొత్త గొర్రెలు కొన్నాం అమ్మా నాకు భయంగా ఉంది మమ్మ నాకు తోడు పొడుకొని పంపి మమ్మ శివుడి గొర్రె అత్తోడు ముసిరి గొర్రె అత్తోడు గుడి గొర్రె అత్తోడు పలిసిన గొర్రె అత్తోడు పక్క గొర్రె గొర్రె ఎప్పుడు భయమే నీకు ఈ కళలో తయారాడున్నారా నేను బస్సు వస్తాను ఎవరు సందులో పడారా ఎర్రమ్మా చెప్పలో సందులో ఎనికి పడారు మళ్ళా చెప్తారు అన్ని గొర్రెలే ఉంటాయి ఎడగాని పచ్చిందే భయపడుకుడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట్ట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని స్తోత్రము చేసిరి. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా మన కొరకు రత్తగుడు పుట్టాడు. మనం బస్సు చెప్తావరా ప్రభుడా గొర్రె పిల్ల తెస్తారా మామ? నేను సాంబ్రాణి తెస్తారా? తమ్ముడు తెస్తారా? నేను పాలవాడి తెచ్చా. నేను గొర్రె పిల్ల తెస్తామమ్మా. నేను చిక్కని పాలు తెస్తామమ్మా. నేను గొర్రెవాజు తెస్తామమ్మా. నేను గొర్రెవాజు తెస్తామమ్మా. నేను సాంబ్రాణి తెస్తామమ్మా. గొర్రె పిల్ల తెస్తామమ్మా. పండి పండి పోదాం. చీకటిలో మందాలన్నీ చెదరకుండా మంచి కాపు కాయరా. మందాలన్నీ చెదరకుండా మంచి కాపు కాయరా. నింగి నుండి సున్నా నింగి కాంతి పిల్ల దిక్కులను చూస్తున్నాము. నింగి నుండి
ఈ రోజు రక్షకుడై పుట్టినాడు. చెమటకు మిసాలు చూడడానికి ఆకలి. సేది ఆహా, ఏమిటి ఆ నక్షత్రపు కాంతి? గగనాన నక్షత్ర శోభ మిలమిల మెరిసిపోవచ్చున్నది. బెల్తాజర్, మెల్కిసెదెక్, మీరును తిలకించిదిరా? ఆహా, ఏమిటి ఆ నక్షత్రపు కాంతి? నక్షత్ర కాంతి. ఆ నక్షత్రం పుట్టుటకు గల కారణం మన గ్రంథాలను పరిశీలించుదాం. చిన్నడా పక్కరా కనుగొంటిని ఈ నక్షత్రం పుట్టుటకు గల కారణము యూదయ బెత్లెహేములో ఒక రక్షకుడు జన్మించాడు. ఆయన యూదుల రాజు. అయితే ఈ వార్తను వెంటనే రాజునకు తెలుపుదాం రండి. ఏమైనా బండి పేరు ఉన్నాయా? బలానర్తకి బల నీ నాట్యమునకు మెచ్చి తిని ఇదే మా చిరు కానుక వజ్రాల ముత్య హారం తీసుకో. జ్ఞానులు కొండి. ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానులం రాజుగారి దర్శనం కోసం వచ్చాము.
మంత్రి వర్య ఎవరో తూర్పు దర్శన జ్ఞానులంట రాజుగారి దర్శనం కోసం వేచి ఉన్నారు. రాజుగారు ఎవరో తూర్పు దర్శన జ్ఞానులంట మీ దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రవేశపెట్టుడి. సేనాధిపతి ఆ జ్ఞానులను ప్రవేశపెట్టు. జ్ఞానుల రాజుగారు రమ్మంటున్నారండి. ఎవరు మీరు? ఎచ్చటి నుండి విచ్చేసినారు? తూర్పు దర్శన జ్ఞానులు. చైర్లలో కూర్చోండి. ఎవరు మీరు? ఎచ్చటి నుండి విచ్చేసినారు? రాజా మేము తూర్పు చెప్పకున్నానులము. రాజా గగనాన ఒక నక్షత్రం చూసి మా గ్రంథాలను పరిశీలించగా యూదులకు రాజు పుట్టాడని తెలుసుకొని వచ్చాం రాజా. ఏమిటి? ఈ వార్తను తమకు తెలుపుటకొచ్చితిమి రాజా. ఏమిటి? యూదులకు రాజా? మంత్రి వెంటనే మన శాస్త్రాలను పిలిపించండి. సేనాధిపతి శాస్త్రాలను పిలిపించు. శాస్త్రులారా శాస్త్రులారా రాజుగారు రమ్మంటున్నారండి. స్ట్రైట్ లైన్. రాజుగారికి శాస్త్రులారా, మన గ్రంథాలలో ఏమైనా యూదులకు రాసి పుట్టినాడని రాసి ఉన్నదా? తన స్థలం విడిచి బయలుదేర్చుండెను. ఆయన దిగి భూమి యొక్క స్థలముల మీద నడవబోచుండెను. ఆయన నడవగా అగ్నిమైన కరువునట్లు పర్వతాలు కరిగిపోవును. యూదయ బెత్లెహేంలోని ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ యూదా ప్రధానులను నీవు ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని రాయబడి ఉన్నది రాజా. కాబట్టి ప్రభు తన యొక్క సూచన నీకు చూపును. ఆలకించుడి, కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టు. సరే, మీరు వెళ్ళుడి. జ్ఞానులారా, మీరును వెళ్ళి ఆ ప్రభువు ఎచ్చుచున్నాడో వెళ్ళి పూజించుడి. మేమును వచ్చి ఆ ప్రభువును పూజించదము. ఏమిటి? యూదులకు రాజా? యూదులు మా కట్టు బానిసలు కారా? తస్మానియ వంశమును ధ్వంసం చేసి రోమ చక్రవర్తి ఆదేశంతో యూదయాకు రాజైనాను. అట్టి నేను కాక యూదులకు వేరొక రాజు పుట్టినాడా? ఈ మా అరవీర భయంకరమైన సైన్యాధిపతి చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపువాడా? ఏం ఆకాశం నుండి ఏమన్నా ఉడిబడినాడా? మంత్రివర్య, చిత్తం ప్రభు. వెంటనే మన సైన్యాధిని బలిపించి ఈ యూదయ సామ్రాజ్యంలో ఇప్పుడే పుట్టిన 2 సంవత్సరాల ప్రతి మగ శిశువును హతమరించుడే. ఇదే ఈ హెరోదు ఆజ్ఞ. సేనాధిపతి మంత్రి ఈ బెత్లెహేంలో 2 సంవత్సరాలు నిండిన ప్రతి మగ శిశువును వెంటనే హతమార్చుము. ఇది రాజుగారి ఆజ్ఞ. చిత్త మంత్రి. రే కొల్లలు సిద్ధంగా ఉండండి. జ్ఞానులు వీళ్ళకుంటా మనం వచ్చి చూస్తారు. ముందు ఏం లిస్టింగ్లే పాడీలే నెట్లో కొట్టండి వస్తాయా? నో రాజరన్న 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 తెలుగు ఈ చిన్న దూతలందరినీ ఎరకలు నిలబెట్టండి. తూర్పు దేశపు జ్ఞానులము మేము దూత వార్తతోచినాము. ఓ వినోదమౌ నక్షత్రమా మహాసుకాంతినిచ్చు దీపమా పుట్టెను రాజు యూదయలో నేనర్పింతు బంగారము పుట్టెను రాజు
నక్షత్రమా మహాసుకాంతినిచ్చు దీపమా పుట్టెను రాజు యూదయలో నేనర్పింతు బోలమును పుట్టెను రాజు యూదయలో నేనర్పింతు బోలమును ఓ వినోదమౌ నక్షత్రమా మహాసుకాంతినిచ్చు దీపమా పుట్టెను రాజు యూదయలో నేనర్పింతు గోమేధికం పుట్టెను రాజు యూదయలో నేనర్పింతు గోమేధికం. గొల్లలందరూ కలిసి తమ కానుకలు బాలయేసునకు సమర్పించి వారి ప్రార్థనలు బాలయేసునకు వినిపించుదురు. గొల్లలు మైక్ తీసుకొని మాట్లాడండి, మీరు మైక్ తీసుకొని మాట్లాడండి. వైర్ లైన్ మైక్ ఇవ్వండి, వాళ్ళకి వైర్ లైన్ మైక్ ఇవ్వండి. ప్రతాప్ వచ్చి చూడురి పాట రెడీగా పెట్టుకో. స్వామి స్వామి నన్ను నా పిల్లలు కాపాడు స్వామి, నా బిడ్డలు కాపాడు స్వామి, నా మందలు కాపాడు స్వామి, ఇక్కడ వచ్చిన అందరినీ కాపాడు స్వామి. స్వామి నన్ను నా పిల్లల్ని కాపాడు స్వామి, ఇక్కడికి వచ్చాక ఏ కరోనా వైరస్ రాకుండా దీవించు స్వామి. స్వామి నన్ను నా పిల్లని నా గొర్రెల మందిని దీవించు స్వామి. స్వామి స్వామి నన్ను నా పిల్లని, నాకు ఇంకా పిల్లలు లేరు, నాకు పిల్లలు స్వామి. ఇక్కడికి వచ్చిన అందరినీ కరోనా వైరస్ కాకుండా దీవించండి స్వామి. మా మందని మా రెండు గొర్రెలు దీవించు స్వామి. స్వామి నన్ను నా పిల్లని ఇద్దరు బిడ్డలను అందరిని కాపాడు స్వామి. స్వామి నన్ను నా పిల్లని నా ఇద్దరు పిల్లల్ని దీవించు స్వామి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏం కాకుండా దీవించు స్వామి. నా గొర్రెల మందలను దీవించు స్వామి. స్వామి నన్ను నా పిల్లని నా ఇద్దరు బిడ్డల్ని దీవించు స్వామి. నా మందరిని దీవించు స్వామి. అదే నన్ను నా పిల్లల్ని నా బిడ్డలు నా గొర్రెలు కాపాడు స్వామి. అయిపోయినారా గొల్లలు? తూతల చిన్న సాంగ్ వచ్చి చూడురి. తూతలు చిన్న తూతలు ఉండు ప్రతాప్, వాళ్ళు నిలబడండి పాపం. మళ్ళీ ఎంత ఫాస్ట్ అయితే ఎట్లా? రెక్కలకు తగులుకోకుండా కొంచెం సందు వదలండి మా, రెక్కలకు తగిలించుకోవద్దండి, ఊడిపోతాయి. మనోజ్ కొంచెం వాళ్ళకి సత్తులైనా ఆడే ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అక్కడ.
ఉంటుంది